పక్క పల్లెటూరు రమ్మదేని ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి శివరాత్రి వస్తుంది కదండి, అందుకని పూజ గదిలో పూజ సామాను మొత్తం క్లీనింగ్ చేసుకుంటున్నాను. దేవుడి పటాలు అవన్నీ శుభ్రం చేసుకొని బొట్లు పెట్టేసుకుందాం అని చెప్పి ఇక పని అనేది స్టార్ట్ చేశానండి. ఇవాళ సోమవారం రోజు స్టార్ట్ చేశానమాట నేను ఈ పని అనేది. మళ్ళీ తెల్లారితే మంగళవారం కదండి, మళ్ళీ పండగ బుధవారం రోజు పండగ, మంగళవారం చేయదు కాదు కాబట్టి నేను అందుకని ఇవాళ సోమవారం రోజు చేసుకుంటున్నానండి. సోమవారం రోజు ఈ వీడియో చేసి మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. కదండి, అయితే ఒక రోజు ముందే నేను పూజ గది ఇదంతా శుభ్రంగా కడిగేసుకున్నాను. సోమవారం రోజు దీపారాధన కుందులు అవన్నీ శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ బొట్లై పెట్టుకోవడం అవన్నీ చూపెడుతున్నానండి. అంటే ఇవన్నీ తీసి పూజ గదిలో మొత్తం తీసి ఒక రోజు ముందే నీట్గా పక్కకు పెట్టేసుకొని మొత్తం తుడిసి కడిగేస్తున్నాను అనమాట. ఇదంతా కడిగినాక మళ్ళీ మనం దీపారాధన కుందులే శుభ్రం చేసుకొని లోపలికి తీసుకురావడానికి కూడా బాగుంటుందండి. ఎందుకంటే ఆరిద్ది కదా, ఒక రోజు ముందు కడిగేసుకుంటే బాగుండిద్ది అని చెప్పి ఒక రోజు ముందే కడిగేసుకుంటున్నాను నేను. ఇదంతా కడిగి శుభ్రంగా తుడుచుకొని పక్క ఉండామనుకోండి, ఫ్యాన్ వేసేసామంటే ఆరిపోయిద్ది. అందుకని చెప్పి తెల్లారి నేను దీపారాధన కుందులు కడగటం కానీ మళ్ళీ బొట్లు పెడతాం కానీ ఇదంతా వీడియో షేర్ చేస్తున్నానండి. ఇది 2 రోజుల వీడియో అండి, ముందుగానే చెప్తున్నాను, 2 రోజుల వీడియో ఇది. ఇక అదండి, ఇక శుభ్రంగా కడగటం అయితే అయిపోయింది. పైన అంటే మెట్లలా కడించుకున్నాం కదా పూజ గదిలో లోపల, అక్కడ కడగటం అయిపోయింది. ఇది ఫ్లోరు మొత్తం కడగటం అయిపోయింది. మొత్తం కడగటం అయిపోయిందండి. కడగినాక స్టిక్ ఉంది కదా, ఆ స్టిక్ పెట్టి లాగేసి మొత్తం నీళ్ళన్నీ తీసేసాను. తర్వాత శుభ్రంగా తుడిసేసానండి. తుడిసేసినాక శుభ్రంగా ఆరిపోయింది ఫ్యాన్ అయితే. ఇక మనం అటు ఇటు తొక్కకుండా ఉంటాం కాబట్టి అడుగులు కూడా పడవు. ఆరిన దాకా అయితే నేను లోపలికి వెళ్ళలేదు. ఇక తర్వాత ఈ పూజ సామాను అన్నీ బయట పెట్టేసుకున్నాను కాబట్టి ఇక తెల్లారి వీడియో షేర్ చేస్తున్నానండి. సోమవారం రోజు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసేసి మళ్ళీ దేవుళ్ళకి దీపారాధన కుందులకి కలశాలకి అన్నిటికీ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను మీకు ఒక్కొక్కటి చూపించాను. వెంకటేశ్వర స్వామి, అన్నపూర్ణమ్మ దేవి, నారాయణ స్వామి, లక్ష్మీదేవి చిన్న విగ్రహాలు ఉన్నాయండి. అయితే అవి కూడా చూపించాను మీకు. తర్వాత గౌరమ్మని, వినాయకుడిని, మళ్ళీ ఇక్కడ నేను శివరాత్రికి అఖండ దీపం ముట్టించుకుంటా కదండి, అది కూడా చూపించాను మీకు. ఇక్కడ అవన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఒక్కరోజు ముందు కనుక నేను శుభ్రం చేసి పెట్టుకున్నాను అనుకోండి, మన పండగ రోజు ఏ హడావుడి లేకుండా చక్కగా కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. అయితే పూజ ఇలా చేస్తున్నావు, సామాగ్రి ఇన్ని ఉంటాయి, ఎలా క్లీన్ చేసుకుంటున్నావు, ఇదంతా నీకు ఎక్కడ అవుతుంది అన్నోళ్ళు కూడా ఉండారండి. ఓపికగా చేసుకోవాలి, చేసుకుంటేనే కదండి ఏదైనా. నేనైతే ఓపికగా చేసుకుంటాను, ఇష్టంగా చేసుకుంటానండి. ముందు ఓపిక కన్నా ఇష్టంగా చేసుకుంటాను. పూజ చేయటం అంటే నాకు చాలా ఇష్టం. అందుకనే కావచ్చు నేను దేన్ని కష్టంగా అనుకోను. పూజ విషయంలో అయితే అస్సలు కష్టంలో అనుకోను, ఇష్టంగానే చేస్తానండి. అంటే నేను ఒక ఐడియాతో చేసుకుంటానమాట. మనకు పండగ వస్తుంది, ఒక రోజును ముందే చేసుకోవాలి, ఈరోజు ఈ పని చేసుకోవాలి, ఈరోజు ఈ పని చేసుకోవాలి. పని చేసుకుంటే మనకి ఈ టైంకి ఆ పని అయిపోయిద్ది. పూజ చేసుకునేటప్పుడు ఏ అడవుడు ఉండదు అన్న ఒక ఆలోచనతో ముందుకెళ్ళిపోతానండి. ఇంట్లో పని అంతా చేసేసుకొని ఇక దేవుళ్ళు కడిగి ఈ పనులన్నీ చేసేసుకుంటున్నాను అనమాట. అందుకని చెప్పి ఒక్కొక్కరు పని ఎక్కువైనా మంచిదే, ఒకరోజు ముందే చేసేసుకుంటాను పని అంతా. ఈ పని మొత్తం నేను అంటే దేవుళ్ళని పటాలు క్లీన్ చేయటం, విగ్రహాలకి క్లీన్ చేయటం, బొట్లు పెట్టుకోవటం, ఇవన్నీ పండుగ రోజే పెట్టుకోవాలంటే అస్సలు కాదండి. ఎవరికీ కాదు, నాకే కాదు, ఎవరికీ కాదు. ఒక రోజు ముందో 2 రోజుల ముందో చేసుకుంటేనే అయింది ఎవరికైనా. నేనైతే ఇలానే చేసుకుంటున్నానండి. ఇప్పుడు మీకు ఇక్కడ చూపించే వీడియో కూడా సోమవారం రోజు, అంటే తెల్లారి మంగళవారం, మళ్ళీ బుధవారం శివరాత్రి అనమాట. ఇక మనకు పని కాదు కాబట్టి నేను ఒక రోజు ముందే పూజ గది మొత్తం శుభ్రం చేసుకున్నాను. శుభ్రం చేసుకొని అంటే ఆదివారం రోజు శుభ్రంగా బూజు దులిపేసుకొని దేవుడి పటాలు అవన్నీ శుభ్రంగా తుడిసేసుకున్నాను. తుడిసేసి పొడి క్లాత్ పెట్టి ముందు తుడిచానండి. తర్వాత తడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచాను. తుడిచినాక మొత్తం ఇక అక్కడ ఉన్న విగ్రహాలు కానీ, దీపారాధన కుందలు కానీ, కలశాలు కానీ అవన్నీ తీసి పక్కకు పెట్టేసుకున్నాక కింద ఫ్లోర్ మొత్తం శుభ్రంగా కడిగేసానండి. నాకు ఇక అక్కడ వరకు ఆ రోజుకి ఆ పని అయిపోయినాక ఇక తెల్లారి దీపారాధన కుందులు ఇవన్నీ పూజ సామాను మొత్తం శుభ్రంగా నీట్గా చేసుకున్నాను అనమాట. ఇంకా కడగటం కూడా మీకు చూపించలేదు. కడగటం కూడా చూపించితే ఇంకా లెంత్ ఎక్కువైపోయింది బాగా. అందుకని చెప్పి మీకు ఇంకా అక్కడ కడగటం కూడా చూపించలేదు. కడిగినాక బోర్లిచ్చటమే చూపించాను అనమాట మీకు. ఇక అయితే నేనైతే కొంచెం రాతి ముగ్గు ఉంటుంది కండి. రాతి ముగ్గు అంటే మనం వాకిటి ముందు ముగ్గేసుకుంటాం కదండి, కొనుక్కున్న ముగ్గు. ఆ ముగ్గులో ఒక నిమ్మకాయ పిండుకొని కొంచెం సరుపు కలుపుకొని
పూజ సామాను మొత్తం శుభ్రం చేసేసాను. నాకైతే అలా తెల్లగా వచ్చేసినాయి అండి. అలా కడిగేసుకున్నాను, నీట్గా వచ్చినాయి. కలశాలు కూడా నీట్గా వచ్చేసినాయి. నిమ్మకాయ లేని వాళ్ళు కొంచెం చింతపండు కలుపుకొని కూడా చేసేసుకోవచ్చు. రాతి ముగ్గు ఎందుకు కలిపానంటే అండి, రాతి ముగ్గు కొంచెం గరుగ్గా ఉంటుంది కదా, పులుపు ఉంటుంది కాబట్టి, అంటే నిమ్మకాయ పులుపు మళ్ళీ సరిపేసుకున్నాము, రాతి ముగ్గు కొంచెం గరుగ్గా ఉంటుంది. ఈ మూడు కలిపి మనం ఇత్తడి సామానం కానీ రాగి సామానం కానీ రుద్దామనుకోండి నీట్గా వస్తాయి అనమాట, తెల్లగా వచ్చేస్తాయి. అందుకని నేను అలా కడుగుతానండి. ఇక పీస్ వేసే పని లేకుండా మామూలుగా మెత్తడి పీస్తోనే నీట్గా వచ్చేసిద్ది. మనకు ముగ్గు ఉంటుంది కాబట్టి సన్నగా ఉసుకలాగా ఉంటుంది కదా, ఆ గరుకు వల్ల మనకి క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఏ జిడ్డు ఉండా క్లీన్ అయిపోయిద్ది. మనకి ఇత్తడి అయినా రాగి అయినా తెల్లగా చక్కగా నీట్గా వస్తాయి అనమాట. నేనైతే అలా చేసుకున్నానండి, చక్కగా వచ్చినాయి. విగ్రహాలకు మటుకు కొంచెం నిమ్మకాయ రుద్దుకొని కొంచెం సరిపడే సబ్బు వేసి దేవుళ్ళకు కూడండి. నేను సబ్బు కూడా సపరేట్ పెట్టుకుంటాను. పూజ సామానం కడగటానికి సబ్బు వేరే పెట్టుకుంటాను. ఆ సబ్బు వేసి కొంచెం కడిగేసాను. అవి కూడా నిమ్మకాయ వేసి పెట్టాను కాబట్టి విగ్రహాలు కూడా చక్కగా తెల్లగా వచ్చేసినాయి అండి. బాగున్నాయి, నీట్గా వచ్చేసినాయి. సామాగ్రి అయితే మీకు ఇక్కడ బొట్లు అవన్నీ పెట్టినాక కూడా మీకు చూపెడతాను, ఒకసారి చూడండి. నేను కడిగినాక మీకు చూపించాను కదా, బొట్లు అవి పెట్టినాక కూడా మీకు ఎలా ఉంటుంది ఏంటిది అనేది కూడా ఒకసారి చూడండి. ఇక అయినాక నేను వచ్చేసి పొద్దున పూట అండి ఇప్పుడు నేను మీకు చూపించేది. పొద్దున పూట ఇక నేను లోపల కూర్చోకుండా ఇక్కడ తులసమ్మ దగ్గర శుభ్రంగా కడిగేసానండి. శుభ్రంగా కడిగేసి అంటే తుడిసేసి కర్ర ఉంటుంది కదా, ఆ కర్ర తీసుకొని శుభ్రంగా తుడిసేసి ఇక ఇక్కడైతే తులసమ్మ దగ్గర కూర్చున్నానండి. తులసమ్మ దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఇక పూజ సామానానికి బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట. నాకు ఆ రోజుకి ఏం అవసరం ఏంటిది అనేది అన్నీ చూసుకొని మొత్తానికి బొట్లు పెట్టేసుకొని ఇక నేను ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. అయితే మన ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారు ఉంది కదా, అమ్మవారిని అయితే నేను బయటికి తీసుకురాలేదండి, పూజ గదిలోనే ఉంది. లక్ష్మీదేవి అమ్మవారిని అయితే నేను పూజ గది నుంచి బయటకు అస్సలు తీసుకురాలేదు. పూజ గదిలోనే శుభ్రంగా తుడిసేసుకొని ఆమెని పొడిగుడ్డ పెట్టి శుభ్రంగా తుడిచాను. తర్వాత తడిగుడ్డ పెట్టి తుడిసేసుకొని చక్కగా గంధం పెట్టేసి బొట్లు పెట్టేసుకున్నానండి. పూజ గదిలో నుంచి అయితే నేను బయటికి తీసుకురాలేదు అమ్మవారిని, పూజ గది లోపలే ఉంది. అందుకే మీకు ఇక్కడ అమ్మవారు కనిపించట్లేదు. ఇక కొంచెం ఇక్కడ వచ్చేసి నేను ముగ్గేసింది, ఇప్పుడు ముగ్గేస్తున్నాను చూసారండి. ఆ పీట మటికి మనకి ఈశాన్యమూల మీ అందరికీ తెలిసిందే కదా, ఈశాన్యమూల నేను రాగి సొమ్ము పెట్టుకుంటాను కలిసం కోసం ఇక్కడ నేను పసుపు రాసి బొట్లు పెట్టి చక్క పద్మం ముగ్గు వేసుకొని అమ్మవారి పాదాలు వేసుకొని ఇక్కడ పసుపు కుంకుమ వేసుకొని ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. అయితే ఈ పీటలు వచ్చేసండి టేకు పీటలు అనమాట. ఈ చెక్కవి ఉన్నాయి చూసారా, ఈ చెక్క ఈ టేకి మొక్కలు ఎక్కడవి కూడా నేను చెప్తాను మీకు. అయితే ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. ఈ మొక్కలు ఎక్కడవి కూడా నేను చెప్తాను. నేను అమ్మవారిని కూర్చోబెట్టుకోవడానికి ముగ్గేసాను కదండి, ఫస్ట్ మీకు చూపించాను. పద్మం ముగ్గు వేసుకున్నాను, చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగా ఇప్పుడు చూపెడతాను మీకు కూడా చూద్దరు కానీ. అయితే ఇప్పుడు ఈ చెక్కలు కూడా ఎక్కడవి కూడా మీకు చెప్తాను. అయితే మేము ఇల్లు కట్టుకున్నాం కదండి, ఇల్లు కట్టుకున్నప్పుడు మేము దర్వాజకి టేకియే కదా మేము పెట్టించింది, టేకి తలుపులు పెట్టించాం కదా. అయితే ఎగస్ట్రా ముక్కలు ఉంటాయి కదండి, ఎగస్ట్రా ముక్కలు అనేవి మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవి కోసేస్తారనమాట. ఆ కోసేసిన ముక్కలు అక్కడే వదిలేయకుండా మా ఆయన ఇంటికి తీసుకొచ్చాడండి. ఇంటికి తీసుకొస్తే నేను ఆ మొక్కల్ని ఇలా ఉపయోగించుకుంటున్నాను అనమాట. టేకియే కదా అని చెప్పి నేను ఇలా ఉపయోగించుకుంటున్నానండి చక్కగా. ఇప్పుడు నేను బొట్లు పెట్టినాను చూసారా, ఆ చెక్క మటికి లక్ష్మీదేవి అమ్మవారిని కూర్చోబెడతాను. చక్కగా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేస్తున్నానండి. చూసారా అసలు చెక్క అయినా ఆ చెక్కకు పసుపు రాసి బొట్లు పెడుతుంటే ఎంత అందంగా కనపడుతుందో, చాలా బాగుంది. నేనైతే ఇలా ఉపయోగించుకుంటున్నానండి. ఈ శనమూలేమో ఆ చెక్క వరకేమో ఈ శనమూల మటుకి కలిసం పెట్టుకొని పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నానంటే అండి, గుడి దగ్గర మైక్ పెట్టారండి, ఆ మైక్ మాటలు వినపడుతున్నాయి. లేకుంటే ఇక్కడ మాట్లాడేదని నేను మైకే వినపడుతుంది, లేకుంటే చక్కగా వీడియో మాట్లాడేదని చెప్తున్నాను మీకు ఇక్కడ. ఇక అదండి చూసారు కదా, చక్కగా అయితే ముగ్గేసేసుకొని పసుపు రాసి బొట్లు పెడుతున్నాను. చూసారా ఎంత అందంగా కనపడుతుంది. ఇంకా ఆ చెక్క మీద అమ్మవారిని కూర్చోబెట్టి దీపారాజన చేస్తే ఇంకెంత అందంగా ఉంటుంది చెప్పండి. ఎంత అలంకరణ ఎంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అది కూడా మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను పసుపు రాసి బొట్లు పెట్టుకోవడం మొత్తం అయిపోయింది. చూసారు కదా, ఇక మొత్తం అయిపోయిందండి, నా పని అయితే అయిపోయింది. ఇక దేవుడి కాడ పూజ సామాన్ వరకు అయిపోయినాక ఇక ఇప్పుడు అన్నీ తీసుకెళ్ళి మళ్ళీ దేవుడి గదిలో సెట్ చేసుకోవాలి. అయితే ఆ సెట్ చేయటం కానీ పూజ గదిలో పటాలకు బొట్లు పెడతాం కానీ ఆ వీడియో అయితే దీంట్లో నేను షేర్ చేయట్లేదు.
నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. పటాలకు బొట్లు పెడతాం కానీ అమ్మవారిని ఎలా కూర్చోబెట్టుకున్నాను, మళ్ళీ మొత్తం ఎలా సర్దుకున్నాను, పూజ ఎలా చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి మీకు. వీడియో అయితే బోర్ లేదని అనుకుంటున్నాను. బోరింగ్ లేకుండానే వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. శివరాత్రికి నాకు పూజ గదిలో పూజ సామాను మొత్తం క్లీనింగ్ అనేది అయిపోయిందండి. ఇక అదండి ఈ వీడియో ఎలా ఉందండి, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.